నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. మార్చి 1 అండ్ 2 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఎస్, మనకి ఫిబ్రవరి లోపల 26, 27, 28 కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉంది. సో నేను దాన్ని రేపు లేదా ఎల్లుండి మనకి కంప్లీట్గా డిటిపి మ్యాగజైన్ వస్తుంది. సో అది వచ్చినాక ఫిబ్రవరి మంత్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఆ 26, 27, 28 మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఏమంటున్నా, 26, 27, 28 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు 15 రోజుల మ్యాగజైన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక వీడియో లోపల. సో ఆ వీడియో లోపలనే ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. రైట్, మార్చి 1 అండ్ 2 కరెంట్ అఫైర్స్ చూస్తే ఎక్కువ ఆర్టికల్స్ వార్తల్లో లేవండి. సో ఫస్ట్ వెరీ ఫేమస్ మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా వరుసగా 7వసారి మనన్ కుమార్ మిశ్రా అని చెప్పేసి వచ్చిండు. సో మనన్ కుమార్ మిశ్రా అని చెప్పేసి వరుసగా 7వసారి అండి. సో అది రికార్డు కూడా మనకు. సో ఇది అపాయింట్మెంట్స్ కిందకి వస్తుంది, బట్ మనం పాలిటీ లింకప్ చేస్తూ డిస్కస్ చేద్దాం. సో జ్యుడిషియరీ పాఠం లోపల సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్టుతో పాటు కొన్ని సంస్థలు ఉంటాయి. అందులో ఒక రకమైన సంస్థ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏ రకమైన సంస్థ అని చెప్పేసి చూస్తే ఒక చట్టబద్ధ సంస్థ. ఇట్ ఈస్ స్టాచ్యుటరీ బాడీ. ఎందుకోసం అని చెప్పేసి చూస్తే ఒక చట్టం ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నాము. ఆ చట్టం పేరు అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారము పార్లమెంటు చట్టము చేసి ఏర్పాటు చేసింది కాబట్టి చట్టబద్ధ సంస్థగా పిలుస్తాం. సో మనకి ఈ స్టేట్ బార్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి. అందులో ఉన్న మెంబర్సు సో అందరూ కలిపి ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్స్గా ఉంటారు. అయితే ప్రశ్న వస్తుంది మనకు, ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లోపల ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎవరు అని చెప్పేసి. సో ఒకరేమో అటార్నీ జనరల్, ఇంకొక వ్యక్తి ఏమో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇద్దరు కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉంటారు. ఇది ఇంతకుముందు యూపీఎస్లో అడిగిన క్వశ్చన్ అండి. మన టీజీపీఎస్సీ ప్రశ్న అడిగింది, ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఏం పనిచేస్తుందని చెప్పేసి చూస్తే భారతదేశం లోపల న్యాయ విద్య సో నియంత్రణ చేస్తుంది లేదా రెగ్యులేటింగ్ చేస్తుంది. లీగల్ ప్రాక్టీస్ని, న్యాయవాద వృత్తిని కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ లీగల్ ఎడ్యుకేషన్ మనకి టీజీపీఎస్సీ అడిగిన క్వశ్చన్ అండి. యూపీఎస్సీ ఏమో ఈ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎవరని చెప్పేసి అడిగింది. సో ఫస్ట్ మనకి ఇది పాలిటీ కిందకి వస్తుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా మనన్ కుమార్ మిశ్రా అని చెప్పేసి వరుసగా 7వసారి ఎన్నిక కావడం జరిగింది. సో ఆ చట్టం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, స్పేస్ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. సో మనం డిస్కస్ చేసినాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వచ్చింది ఆదిత్య L1 అని చెప్పేసి. భారతదేశం లోపల ఈ సూర్యుని అధ్యయనం కోసం అని చెప్పేసి ఫస్ట్ మిషన్ ఆదిత్య L1. సో మనకి సెప్టెంబర్ 2, 2023లో ప్రయోగించాం మనము. అయితే ఆ పెలోడ్స్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఆవిష్కరణలు చేస్తాయి, అప్పుడు మనకి వార్తల్లో వస్తాయి. ఈసారి చూస్తే ఈ సౌర జ్వాల, ఇంగ్లీష్ లోపల సోలార్ ఫ్లేర్ అని చెప్పేసి పిలుస్తాం. సో సోలార్ ఫ్లేర్ని గుర్తించింది. అయితే ఈ గుర్తింపు అనేది చాలా సోలార్ మిషన్స్ గుర్తించినాయి. ఇదేంటి అంటే అధిక తీవ్రత కలిగిన ఈ సౌర జ్వాలని గుర్తించింది. అది సైంటిఫిక్ చూస్తే గిట్ట X6.3 తరగతి అని చెప్పేసి పిలుస్తాం. సో X6.3 క్లాస్ కలిగిన సోలార్ ఫ్లేర్ని వెరీ ఫస్ట్ టైం గుర్తించింది. ఆదిత్య L1లో ఉన్న ఒక పెలోడ్ పేరు మనకు సూట్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్, మనం దీన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అని చెప్పేసి పిలుస్తాం. సో సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది పెలోడ్ ఇది ఆదిత్య L1 లోపల. సో ఇది సూర్యుని యొక్క ఫ్లేర్ అంటే మంటను గుర్తించింది. సో చాలా మిషన్స్ గుర్తించినాయి. దీని స్పెషల్ ఏంటని చెప్పేసి చూస్తే ఈ మంట ఏదైతే ఉందో X6.3 క్లాస్గా వర్గీకరణ చేస్తాం. అంటే అత్యధిక తీవ్రత కలిగిన మంట అని చెప్పేసి పిలుస్తాం. సో ఒకసారి మనం బేసిక్స్ చూస్తే సో ఆదిత్య L1 అని చెప్పేసి ఉంది. మీకు స్పేస్ మీద ఒక 2.5 hours క్లాస్ ఉన్నదండి. మీకు బేసిక్స్ నుంచి అప్డేట్స్ వరకు బాగా అర్థమవుతాయి. సో దీన్ని మనము 2 సెప్టెంబర్ 2023లో సో మళ్ళీ మనము ఓల్డ్ మెథడ్లో హనీ జిఎస్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా కరెంట్ అఫైర్స్ లింకప్ చేసుకుంటూ ఓల్డ్ ఆర్టికల్స్ రోజు రివిజన్ చేసినాము అట్లా మళ్ళీ చేద్దాం.
ఎందుకోసం అంటే మనం ఇంకా ఎగ్జాము వాతావరణంలోకి వెళ్ళిపోయినాం మనం ఇంకా. సో మే లేదా జూన్లో కొత్తవి వస్తాయి కాబట్టి నోటిఫికేషన్స్ ఇప్పటి నుంచి మనకి మార్చి నుంచి గట్టిగా చదువుకోవాలి. సో ఇది 127 డేస్ ప్రయాణిస్తుందండి. సుమారుగా 1.5 మిలియన్ కిలోమీటర్స్ ప్రయాణించి సో L1 కక్ష వద్ద చేరింది. సో L1 మీన్స్ మనకి లాంగ్ రేంజ్ పాయింట్ అని చెప్పేసి పిలుస్తాం. వాట్ ఈస్ ద లాంగ్ రేంజ్ పాయింట్ అంటే మనకి భూమి మీద ఒక ప్రాంతం దగ్గర, విశ్వం లోపల ఒక ప్రాంతం దగ్గర సో ఈ సూర్యుని గ్రావిటీ ఉన్ను ఎర్త్ గ్రావిటీ సమానంగా అవుతాయి. సన్ ఇటువైపు లాగుతుంది, ఎర్త్ అటువైపు లాగుతుంది. ఇద్దరు ఈక్వల్ పవర్స్ కాబట్టి ఆ వస్తువు స్థిరంగా ఉండిపోతుంది. అటువంటి పాయింట్స్ మొత్తం మనకు 5 ఉన్నాయండి. L1, L2, L3, L4, L5 అని చెప్పేసి. ఇది సన్ అనుకోండి, ఇది ఎర్త్ అనుకోండి. సో ఒక వస్తువుని ఇవి రెండు లాగుతున్నాయి, సేమ్ గ్రావిటీ ఫోర్స్ ఉంటాయి ఒక పాయింట్ దగ్గర. అటువంటి పాయింట్స్ మొత్తం మనకి 5 ఉన్నాయి కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఇటేమో L2 అండి, ఇది ఇటేమో L3 ఉంటుంది, మధ్యలో L1 అని చెప్పేసి ఉంటుంది. సో ఆ పైన మనకి L4 అని చెప్పేసి ఉంటుంది, ఇటు కింద L5 అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ ఆదిత్య L1ని ఇన్ఫ్యాక్ట్ L1 వద్ద పెట్టినాం. వై L1 అని చెప్పేసి చూస్తే సూర్యుని అధ్యయనం చేస్తుంది కాబట్టి సూర్యునికి ఎదురుగా ఉండాలనే కాన్సెప్ట్ మనం L1 వద్ద పెట్టినాం. సో ఇది భూమి నుంచి సుమారుగా 127 డేస్ ప్రయాణించింది, 1.5 మిలియన్ కిలోమీటర్స్ ప్రయాణించింది. ఓకే, ఇది L1 చుట్టూ పరిభ్రమిస్తుందండి. ఇట్లా ఒక్క కక్ష పూర్తి చేయాలంటే, ఒకసారి పూర్తిగా ప్రదక్షిణ పూర్తి చేయాలంటే మనకి 177.86 డేస్ పడుతుంది. అంటే సుమారుగా 177 మీన్స్ 180 తీసుకోవచ్చు. 6 మాసాలకి ఒకసారి ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. అదైతే L1ది ఈ L1 చుట్టూ. సో ఇవి మన గణాంకాలు కొన్నిసార్లు వస్తాయండి ఎగ్జామ్ లోపల. సో మనకి ఈ ఆదిత్య L1 కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది. సో ఫస్ట్ నెంబర్ అండి, ఇది ఫస్ట్ నెంబర్ ఏంటని చెప్పేసి చూస్తే సూర్యుని గురించి అధ్యయనం చేస్తున్న ఫస్ట్ మిషన్ మనకి ఇండియా లోపల ఆదిత్య L1 అండి, అయిపోయింది. సెకండ్ చూస్తే ఇది ఈ ఖగోళ అధ్యయనం కోసం అని చెప్పేసి ఆస్ట్రోసాట్ తర్వాత ఇది సెకండ్ మిషన్. ఫస్ట్ ఏంటి అంటే సూర్యుని అధ్యయనము, సెకండ్ ఏంటి ఆస్ట్రోసాట్ తర్వాత ఇది సెకండ్ది. దీన్ని PSLV-C 57 ద్వారా పంపుకున్నాం. ఇంకోటి థర్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటి అంటే ఈ L1 వద్ద మోహరించిన సోలార్ మిషన్ లోపల ఇది థర్డ్ అండి. మిగతా రెండు ఏంటి అంటే USA ఉంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని చెప్పేసి ఉంది. సో ఫోర్త్ నెంబర్ స్కిప్ చేయండి. ఫిఫ్త్ నెంబర్ చూస్తే ఈ సూర్యుని గురించి అధ్యయనం చేస్తున్న ఫిఫ్త్ కంట్రీ ఇస్రో, ఫిఫ్త్ సంస్థ ఇస్రో అని చెప్పేసి పిలుస్తాం. సో ఇప్పుడు ఫిఫ్త్ అంటే ఎట్లా తెలుస్తుంది మనకి, ఒకటి USA ఉంది, సెకండ్ ESA ఉంది, థర్డ్ ఇండియా ఉంది అనుకో. ఇంకా రెండు ఉంటాయి కదా అవి సో చైనా అండ్ జపాన్. ఎందుకో మొత్తం మీద రష్యా అనేది సన్ మీద ఫోకస్ చేయలేదు. ఇది మనకు ఆదిత్య L1 గురించి బ్రీఫ్గా. సో ఎప్పుడు వార్తల్లో వచ్చినా ఇక మీదట మనకు లింక్డ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు డిస్కస్ చేసేది ఇప్పుడు మరింత బెటర్గా సో దాని యొక్క పూర్వపరాలు మొత్తం డిస్కస్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి, మార్చి 1 నుంచి ప్రతి కరెంట్ అఫైర్స్ అనేది బాగా ఫోకస్తో అధ్యయనం చేయండి. మన ఎగ్జాము ఈ ఇయర్లో ఎప్పుడు ఉన్నప్పటికీ డిసెంబర్ వరకు ఉన్నప్పటికీ మనకి 10 మాసాలు ఉంటుంది కదా మార్చి నుంచి, కాబట్టి 10 మాసాలు కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చదవాల్సిందే మనం. నెక్స్ట్ అండి పర్యావరణ అంశము. సో ఇది ఏపీ వాళ్ళ అంశము, బట్ తెలంగాణ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. మనకి ఋషికొండ అని చెప్పేసి ఒక బీచ్ మనకి వార్తల్లో వచ్చింది. ఋషికొండ అని చెప్పేసి ఇది ఏపీలో ఉన్న విశాఖపట్నంలో ఉంటుందట. సో దీనికి ఇంతకుముందు 2020 లోపల బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఆ బీచ్ అనేది పర్యావరణ అనుకూలంగా ఎటువంటి వ్యర్థాలు లేకుండా చాలా నీట్గా ఉన్నది. సో సర్టిఫికేషన్ ఎవరిస్తారని చెప్పేసి చూస్తే డెన్మార్క్లో ఉన్న ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఈ డెన్మార్క్లో ఉంటుంది, ఇది ఇస్తుందండి. సో ఇది 2020 లోపల ఇచ్చింది. 2025 మార్చిలో ఏమైంది అంటే ఈ బీచ్ చుట్టూ మొత్తం వ్యర్థాలే ఉన్నాయట. కాబట్టి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనే హోదా రద్దు చేసింది తాత్కాలికంగా.
సో వాళ్ళకి కొంచెం గడువు ఇచ్చిందట, ఆ గడువులో మళ్ళీ మొత్తం క్లీన్ చేస్తే అది రీస్టోర్ అవుతుంది, లేకుంటే రద్దు అయిపోతుంది. సో ఇది బ్లూ ఫ్లాగ్ గురించి మనకి ఋషికొండ వార్తల్లో వచ్చింది. 2025 జనవరి మాసం లోపల కేరళలో 2 బీచ్లకి బ్లూ ఫ్లాగ్ వచ్చిందండి. సో జనవరి 2025లో చూస్తే మనకి కప్పడ్, ఇది కోజికోడ్లో ఉంటుంది. ఇంకోటి చాల్ అని చెప్పేసి ఇదేమో కన్నూరులో ఉంటుంది. ఇదేమో కన్నూరు లోపల, ఇదేమో కోజికోడ్ లోపల, 2 మనకి కేరళలో ఉన్నాయి. అయితే ఈ కప్పడ్ అనేది అప్పటికే ఉండే రెన్యువల్ చేసింది. ఈ చాల్ అనేది భారతదేశం లోపల 13వ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన బీచ్ అండి, 13th. సో ఇవి 2 మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు మొన్న మంత్ కాబట్టి ఇంకా చివరి చూస్తే 2022లో వచ్చినాయి. అవి లక్షద్వీప్లో 2 ఒకసారి వచ్చినాయండి. లక్షద్వీప్ లోపల మనకి మినీకాయ్ తుండి అని చెప్పేసి ఉంటుంది, దాంతోపాటు కద్మత్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి 11th 12th అని చెప్పేసి పిలుస్తాం. 13 14 కావాల్సి ఉండే, బట్ కప్పడ్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ వచ్చింది కాబట్టి దాన్ని మనం సంఖ్యాపరంగా కౌంట్ చేసుకోం. అచ్చా, మరి ఫస్ట్ ఏంటని చెప్పేసి చూస్తే చంద్రభాగా అని చెప్పేసి ఒడిషాలో ఉంటుంది. సో చంద్రభాగా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఒడిషా లోపల ఇది ఫస్ట్ది అండి బ్లూ ఫ్లాగ్ భారతదేశం లోపల. తెలంగాణలో బీచ్లు ఉన్నాయా, లేవు అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, చంద్రభాగా బీచ్ ఒడిషా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల ఈ కుర్దిష్ మనం డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. సో వీళ్ళు వార్తల్లో వచ్చారండి. కుర్దిష్ అంటే తిరుగుబాటుదారులు వీళ్ళు. వాస్తవంగా ఎక్కడ ఫేమస్ అంటే వీళ్ళు టర్కీలో ఫేమస్. సో వీళ్ళు 1984 నుంచి ఈ టర్కీలో ఉన్న ఈ ఉత్తర ప్రాంతం, ఈశాన్య ప్రాంతంలో మాకు ఇండిపెండెన్స్ అవసరం అని చెప్పేసి, సరే లాస్ట్కు అటానమీ ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. సో 1984 నుంచి మనకి 40 years ఏమైపోద్ది, 41 years ఏమైపోతుంది. ఇప్పుడు తొలిసారిగా కాల్పుల విరమణ చేశారు. ఒక ఒప్పందం జరిగింది టర్కీ ప్రభుత్వానికి, కుర్దిష్కి. కాబట్టి మనకి వార్తల్లో ఉన్న తెగ అని చెప్పేసి పిలుస్తాం. సో కుర్దిష్ చాలా రకాల మతస్థులు కలిపి ఏర్పడ్డారు. సిరియాలో ఉంటారు, ఇరాక్లో ఉంటారు, ఇరాన్లో ఉంటారు. సో అయితే ఇది వీళ్ళు ముఖ్యంగా సున్నీ ముస్లిమ్స్ అని చెప్పేసి పిలుస్తామండి ఎక్కువసార్లు. సో ముస్లిమ్సే కాదు, చాలా మతస్థులు కలిపి ఈ జాతిగా వాళ్ళు ఏర్పాటు కావడం జరిగింది. సో జస్ట్ మనకి ఈ టర్కీలో ఉన్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే అపాయింట్మెంట్స్ అండి. సో లాస్ట్ మనకి ఈరోజు ప్రియదర్శిని వార్తల్లో వచ్చింది. ప్రియదర్శిని వార్తల్లో వచ్చింది. సో ఈమె నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇది హైదరాబాద్లో ఉంది కదా, దీని యొక్క డైరెక్టర్ జనరల్గా నియామకం పొందింది. ఉమెన్ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నామని చెప్పేసి చూస్తే ఫస్ట్ మనకి మనన్ కుమార్ మిశ్రా అని చెప్పేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా 7వసారి ఎన్నికైండు. ఒక చట్టబద్ధ సంస్థ, అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం ఏర్పాటు అయింది. నెక్స్ట్ ఏముంది, ఈ ఆదిత్య L1లో ఉన్న సూట్ అనే పెలుడు ఏదైతే ఉందో, సో ఒక సౌర జ్వాలని గుర్తించింది, అందుకు మనకు వార్తల్లో వచ్చింది. రిషికొండ అని చెప్పేసి ఏపీలో ఉంటుంది, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బంద్ అయిపోయింది. తర్వాత చూస్తే ఇది ఈ కుర్దిష్ అని చెప్పేసి వీళ్ళు టర్కీ లోపల ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కాల్పుల విరమణ ఒప్పందం సంతకం చేసింది కాబట్టి 41 years తర్వాత కాబట్టి కొంచెం ఇది ఫోకస్ చేయాలి. ఈమె ఉమెన్ అపాయింట్మెంట్. సో మనం రేపు March 3 కరెంట్ అఫైర్స్ ఉంది కదా, ఇది డిస్కస్ చేసేటప్పుడు ఏం చేద్దామంటే, ఇది ఇన్ఫ్యాక్ట్ ఒకరి ఫీడ్బ్యాక్ మనకి. సో ఈ 2 days కరెంట్ అఫైర్స్ ఉంది కదా, ఇది ఫస్ట్ మనము ఒక 5 minutes రివ్యూ చేద్దాం. సో ఈ 2 days కరెంట్ అఫైర్స్ మనం ఏం నేర్చుకున్నామని చెప్పేసి అవి రివ్యూ చేసి తర్వాత 3rd March డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి, రేపు మనకి February 16, 28 కరెంట్ అఫైర్స్ విత్ GS మ్యాగజైన్ వస్తుంది. మనకి మ్యాగజైన్ అనేది కొత్త ఏం కాదు, కాకుంటే DTP వర్షన్లో మనం ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నాం. వాస్తవంగా మనం అనుకోలేదు, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 days బ్యాకే అనుకున్నాము, తక్కువ టైంలోనే సో మనం రూపొందిస్తున్నాం. మార్చి నుంచి మీకు DTP మ్యాగజైన్లో ఏముంటుందంటే షార్ట్ నోట్స్ ఉంటుంది. ఈ 15 రోజుల కరెంట్ అఫైర్స్ని షార్ట్ చేసి ఇస్తాం ఫస్ట్, తర్వాత దాని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. లాస్ట్లో MCQ అని చెప్పేసి ఒక 50 questions మనం రాయాల్సి ఉండే, బట్ ఇప్పటికే మనకి సమయం అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ March 1 to 15 నుంచి షార్ట్ నోట్స్ ఫస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ DSC అండ్ PC. నేను చాలాసార్లు DSC వాళ్ళకి చెప్పిన మన కరెంట్ అఫైర్స్ చూడొద్దని చెప్పేసి.
ఇప్పుడు మీరు డిఎస్సి వాళ్ళు కూడా దీన్ని ఫాలో కావచ్చు, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ని. మీ ఫస్ట్ 2 or 3 పేజెస్లో మీకు షార్ట్ నోట్స్ ఉంటుంది, ఇంపార్టెంట్ పాయింట్స్తో ఉంటుంది, టేబుల్స్ ఫామ్లో ఉంటుంది. కంప్లీట్గా మీ డిఎస్సి వాళ్ళ కోసం బాగా యూజ్ఫుల్ అవుతుంది, అన్ని ఎగ్జామ్కి కూడా యూజ్ఫుల్ అవుతుంది. సో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. 100 GS అకాడమీ యాప్ లోపల అందరికీ ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. ఈ ఫస్ట్ మ్యాగజైన్ 16 నుంచి 28 ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, మీకు ఫుల్ మ్యాగజైన్స్ ఎవ్రీ మంత్. ఈ డిడిపి మ్యాగజైన్ దాంతోపాటు వీడియో, దాంతోపాటు MCQ కావాలంటే కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉన్నది. 249 రూపీస్కి ఎంతో ఉంది మొత్తం మీద. 1 year వ్యాలిడిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఈ మ్యాగజైన్ నచ్చితే. థ్యాంక్ యూ వెరీ మచ్.